అమరక మహారాజు అని ఒక మహారాజు గారు పరమపదించాడు. ఆయన శరీరాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఇంకా ఆ శరీరాన్ని కట్టెల మీద పెట్టి దహనం చేసేయాలి. ఆయన అంతఃపురకాంతలు భార్యలు 100 ఉన్నారు. ఆ భార్యలు మంత్రులు అందరూ చుట్టూ నిలబడి ఏడుస్తున్నారు. ఆయన ముందు రోజు రాత్రి వేటాడాడు. రాత్రిళ్ళు కొన్ని మృగాలు బయటకు వస్తాయని ఆయన రాత్రి వేటాడి బాగా డస్సిపోయి మూర్ఛలో మరణించాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. శంకరాచార్యులు వారు చూశారు. చూసి ఈ మహారాజుకి 100 భార్యలు ఉన్నారు, గొప్ప తేజోవంతుడుగా కనపడుతున్నాడు మరణించినా కూడా. కాబట్టి నేను ఈయన శరీరంలో ప్రవేశిస్తే ఉభయ భారతితో నేను ఏ విషయముల మీద చర్చ చెయ్యాలో వాటి మీద నాకు పరిజ్ఞానం కలుగుతుంది. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ స్పష్టంగా మాట్లాడవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఆ అనుభవాన్ని సిద్ధింప చేసుకుని మాట్లాడాలి. అయితే ఇక్కడ అనుభవాన్ని సిద్ధింప చేసుకోవడము అన్న మాట దగ్గరకు వస్తే ఆ అనుభవం అన్నది కలిగితే అది వదిలిపెడుతుందా? అది ఏమవుతుంది? రుచిగా మారుతుంది. రుచి వాసన అని 2 ఉన్నాయిగా. ఒకసారి ఏది అనుభవాన్ని పొందారో అది మళ్ళీ అనుభవించమని వాసన రూపంలో అడుగుతుంది. అప్పుడు నిగ్రహించిన దోషం రాలా మనసులో? అంటే పద్మపాదుల వారు అన్నారు, ఇది చాలా సాహసోపేతమైన విషయం చేస్తానంటున్నారు మీరు. మీ శరీరాన్ని వదిలిపెట్టి రాజుగారి శరీరంలోకి వెడతానంటున్నారు. మీరు మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టి మీ శరీరంలోకి వచ్చేసే వరకు మీ శరీరాన్ని భద్రంగా చూడమంటున్నారు పర్వత గుహలో పెట్టి. ఎందుకంటే ఆయన ఒక పవిత్ర ప్రదేశం చూపించి, ఇక్కడ నేను పరకాయ ప్రవేశానికి శరీరం వదిలిపెట్టేసి రాజు శరీరంలోకి వెళ్ళిపోతాను, మీ అందరూ కూడా నా శరీరాన్ని ప్రతిరోజు చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ మీరు నిత్యకర్మలు చేసుకోవడానికి ప్రదేశం బాగుంది, మంచి ఫలవృక్షాలు నదీ ప్రవాహం ఉంది, అందుకని ఇక్కడ నిత్యకర్మలు చేస్తూ ఉండండి. నేను మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షములలో తెలుసుకోవలసినటువంటి కామకళా విలాసం తెలుసుకొని వెనక్కి తిరిగి వచ్చేస్తాను అన్నారు.